నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మైనింగ్ అంశంపై దద్దరిల్లిన శాసనసభ. అక్రమాలపై సభా సంఘం వెయ్యాలని బీఆర్ఎస్ పట్టు. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణకు సీఎం ఆదేశం. రాష్ట్రం ఏర్పాటు నుంచి గనులపై విచారణకు నిర్దేశం. హైదరాబాద్ మంచిరేవులలో 700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే శివతాండవమేనని సీఎం హెచ్చరిక. అంగన్వాడీ పిల్లలకు అల్పాహారం. తొలి ముద్ద బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన సీఎం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. అమరావతి చట్టబద్ధతకు ఏపీ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. తీర్మానాన్ని కేంద్రానికి పంపిన స్పీకర్. అంతర్జాతీయ సంక్షోభంలోనూ భారత్ తలెత్తుకొని నిలబడిందన్న మోదీ. సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడి. మైనింగ్ అంశంపై శాసనసభ దద్దరిల్లింది. పద్దులపై చర్చలో భాగంగా గనులాంశంపై హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పొంగులేటిని ఉద్దేశిస్తూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మంత్రులు 10 ఏళ్ల అక్రమాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ సభ్యులు వెల్లో బైఠాయించి నినాదాలు చేపట్టగా ఈ క్రమంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. 2014 జూన్ 2 నుంచి అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. పద్దులపై చర్చల్లో భాగంగా అసెంబ్లీలో మైనింగ్ అంశం తీవ్ర దుమారం రేపింది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనుమతులు లేకుండా క్రషర్స్ నడుపుతోందని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ చేపడుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. రక్షకులే భక్షకులయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్న అంశంపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు. దీనికి సిఎఫ్ఈ లేదు, లైసెన్స్ లేదు, దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ క్రషర్ ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచే చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? మీలో నిజాయితీ ఉంది. ఒక హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి. హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రులు శ్రీధర్ బాబు, వాకిడి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పొంగులేటి పేరు ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. 10 ఏళ్లలో ఇసుక, ఇతర మైనింగ్ లో జరిగిన అక్రమాలపైన నజర్ పెట్టాలని అమాత్యులు సూచించారు. మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణ చేపడతామని గనుల శాఖ మంత్రి వివేక్ ప్రకటించారు. ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. లాస్ట్ 10 years నుంచి ఈ రాష్ట్రంలో ఏమేమి ఇల్లీగల్ మైనింగ్ నడిచిందో, శాండ్, ఇసుక దందా, మన మైనింగ్ లో అన్నిట్లో కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకున్నాం. వన్ కంపెనీ కోసము వారు హౌస్ కమిటీ అని అడగడం సరి కాదు. డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. అధ్యక్ష, మీరు టార్గెటెడ్ గా వ్యక్తిని, కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కార్యాచరణ తీసుకోవడం సరికాదు. మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి. అధ్యక్ష, మంత్రి గారి పేరు ఉందండి, దాంట్లో ఏదో మాట్లాడతారండి. అది లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. 10 సంవత్సరాలకెళ్ళి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ, మైనింగ్ పై జరిగే అరాచకాలు ఆ ఎంక్వైరీ సభ ముంగడ పెడదాం, ఆ విధంగా ముందు పోవాలని చెప్పి కోరుతున్నా. అధ్యక్ష,
పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష, అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. మంత్రుల సమాధానాలతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ శాసనసభ్యులు అసెంబ్లీ వెల్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి చేసినా శాంతించకపోవడంతో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ సహా 10 ఏళ్లలో అక్రమ మైనింగ్ చేపట్టిన సంస్థల అవినీతిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి పొంగులేటికి రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థతో సంబంధం లేదని సీఎం స్పష్టం చేశారు. ఒక మంత్రి మీద బురద జల్లాలని వాళ్ళ అక్కసు అసూయ వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఫిర్యాదు చేసిందే మా ప్రభుత్వం, ఆదాయాన్ని రాబట్టిందే మా ప్రభుత్వం. మా మంత్రి గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉంటే ఈరోజు ఈ నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా చేసిందా అధ్యక్ష? విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శ్వేత గ్రనేడ్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈ రోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. కొద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. ఇసుక మాఫియా నడిపింది వీళ్ళు, దోపిడీకి పాల్పడ్డది వీళ్ళు. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేవలం ఇసుకల్నే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ దోపిడీకి పాల్పడి ఈ మాఫియాకు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి కుటుంబ సభ్యులు ఎవరికో బంధువులకు వ్యాపారం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? లీజుల మాఫియాలో కానీ గతంలో ఫైన్లు పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని తిరిగి మళ్ళీ తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నిటిని కూడా ఈ విచారణ ద్వారా నిగ్గు తేలుస్తాం, ఒక్కరొక్కరి సంగతి చూస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్య 8 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో రైళ్లను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకే ప్రభుత్వం మెట్రో రైళ్లను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తీర్మానం పెట్టిన తర్వాత వివరించారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం జరిగిందన్న సీఎం రెండో దశ ఫేజ్ 2A కింద 76 కిలోమీటర్లు, ఫేజ్ 2B 86.1 కిలోమీటర్ల మేర నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రేవంత్ వివరించారు. ప్రజా ప్రయోజనాల కోసమే మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని సీఎం వివరించారు. మెట్రో విస్తరణ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి విస్తరించాలి. విస్తరణకు అవసరమైన విధి విధానాలను, కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఫేజ్ 1ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. మెట్రో 1ని ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత పవిత్రంగా, బాధ్యతగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఎవరైనా అడ్డుకుంటే శివతాండవం తప్పదని హెచ్చరించారు. మూసీ నది అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల వద్ద 700 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. మూసీ నది పునరుజ్జీవనంలో ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల వద్ద చారిత్రక వీరభద్ర మచిలేశ్వర ఆలయం వద్ద కొత్తగా నిర్మించే ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా వీరభద్ర మచిలేశ్వర ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తర్వాత అక్కడి గోశాలలో గోపూజ నిర్వహించిన సీఎం చేవెళ్ల మండలం ఎన్కేపల్లి వద్ద హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్మించే అధునాతన గోశాలకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మచిలేశ్వర స్వామికి అభిషేకం చేసిన రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజేంద్రనగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యతో కలిసి ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎకరాల్లో రామప్ప ఆలయం తరహాలో నిర్మించే ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఈశ్వరుడి ఆశీర్వాదంతోనే మూసీ నది అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడితో మూసీ ప్రాజెక్టు పనులు ఆపాలని జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు వేయించారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మూసీ నది ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే శివతాండవం తప్పదన్నారు. మూసా ఈసా నదులు వికారాబాద్ మచ్కుందా నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది మానవ తప్పిదం. ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, అద్భుతమైన ధ్యాన మందిరాలతో అభివృద్ధి చేయాలని, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నేను చెప్పదలుచుకున్నా. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మత సామరస్యం ప్రతిబింబించే విధంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయం, పురాణాపూల్ వద్ద మసీద్, గౌలిగూడ వద్ద గురుద్వార్, నాగోల్ వద్ద మెదక్ తరహాలో చర్చ్ నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే మూసీలో 365 రోజులు మంచినీటి ప్రవాహం ఉండే విధంగా 20 టీఎంసీల గోదావరి జలాలను గండిపేట, హిమాయత్ సాగర్లకు తరలిస్తామని చెప్పారు. మూసీకి 5 టీఎంసీలు విడుదల చేస్తామన్న సీఎం ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు వెల్లడించారు. దేశంలో పేదలకు ఆహార భద్రత ఉంది గానీ పోషకాహారం మాత్రం అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు తొలి ముద్ద పేరిట బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఇక నుంచి రెడీ టు కుక్ ఫుడ్ను బ్రేక్ఫాస్ట్గా అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని, సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎన్నో రీసెర్చ్లలో తేలింది ఏంటంటే పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలే అత్యంత కీలకమైన దశ. కాబట్టి మొదటి 6 సంవత్సరాల మీద అత్యంత పకడ్బందీ ప్రణాళికలను మనం రచించుకొని ముందుకు వెళ్ళాలి. అంగన్వాడీ టీచర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ దేశంలో ఈరోజు ఆహారం లేకపోవడం వల్ల సమస్యలు లేవు, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అవే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడవడానికి వీల్లేదు. 100% సొంత భవనాలకు తరలించడానికి అవసరమైన కార్యాచరణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మీరు ఆ కార్యాచరణను సిద్ధం చేసుకోండి. అంటే బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలంటే బ్రేక్ఫాస్ట్ అంటే మన ఊర్లలో అందరికి తెలియదు కదా, అందుకనే తొలి ముద్ద అని ఆ ప్రాజెక్ట్ కూడా ఈరోజు మీతో ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా మన అంగన్వాడీ సెంటర్స్కి ఇవ్వాల్సినటువంటి సెల్ ఫోన్లు కూడా మరి ఈరోజు మీ చేతుల మీద ప్రారంభిస్తాను. అన్నీ కూడా కొంతమంది కావాలని మేము ఇవాళ ఇస్తున్నామని చెప్పగానే రకరకాల కామెంట్ చేసిన ఆధారాలతో మా రిజైండర్ కూడా ఇప్పించినాం.
గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నీరుగార్చిందని, కానీ ప్రజాప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన స్పోర్ట్స్ కల్చరల్ మీట్ 2026కు ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ప్రారంభించారు. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. మత్తు వదలాలి, మైదానం చేరాలి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందని అన్నారు. క్రీడా పోటీల్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి, ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి. దేశ గుర్తింపు, గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడలు ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి 2 పిల్లలకు విషమిచ్చి అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల భర్తను కోల్పోయిన మమత తీవ్ర మనస్తాపానికి గురై దారుణానికి ఒడిగట్టింది. పెంటయ్య, మమతలో 9 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త రోజువారీ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంతా సజావుగా సాగుతోందన్న క్రమంలో అనుకోని ఘటన వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ ఏడాది జనవరిలో పెంటయ్య ఎప్పటిలానే కూలీ పనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మనస్తాపానికి గురైన మమత 2 పిల్లలకు విషమిచ్చి వారు మరణించిన అనంతరం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలోని లక్ష్మీగూడలో ఆహార తయారీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. చిక్కీలు తయారు చేసేందుకు నాసిరకం బెల్లం వినియోగిస్తున్నారని, ఇందులో టాల్కమ్ పౌడర్ కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇక పోస్ట్ డేటెడ్ ప్యాకింగ్ ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిర్వాహకులపై చీటింగ్, ఫుడ్ అడల్టరేషన్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ను సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అమరావతిని ఎవరూ ఇంచు కూడా కదల్చలేని విధంగా దేశం గర్వించేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగువారు రాజధానులు కోల్పోవడంతో పాటు ఎదుర్కొన్న వివక్షలు, అవమానాలను తన ప్రసంగంలో గుర్తు చేశారు. వీటన్నిటి దృష్ట్యా భవిష్యత్తు నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. తీర్మానం సభ ఆమోదం పొందిన వెంటనే ఆ ప్రతులను కేంద్ర హోంశాఖతో పాటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు సభాపతి అయ్యన్న పాత్రుడు పంపారు. ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని, ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027 పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2025 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2025 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2025 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్లీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితి వస్తారు.
మేము అలయన్స్ ప్రత్యేకించి మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ కి ఒక్కటే ఏక రాజధాని ఉంటుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదే కమిట్మెంట్ తో వచ్చాం అధ్యక్ష. ఈ రోజున మేము ఆ మాట నిలబెట్టుకునే భాగంలో ఒక అడుగు బలమైన అడుగు పాదముద్ర పడింది అధ్యక్ష. భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. సబ్ రీజనిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? ఒకటే జాతిని మనం బలంగా బల్లబుద్ధి చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు, అది గుర్తుపెట్టు. అంతర్జాతీయ సంక్షోభంలోనూ భారత్ తలెత్తుకుని నిలబడిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సామాన్యులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో 11,200 కోట్లతో అభివృద్ధి చేసిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫేజ్ 1ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ చేరుకున్న ప్రధాని కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి ఎయిర్పోర్టులోని మౌలిక వసతులను పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం వేదికపై మోదీకి బుద్ధుని జ్ఞాపికను సీఎం యోగి ఆదిత్యనాథ్ అందజేశారు. రోడ్డు, రైలు, మెట్రో ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానించే మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా ఈ ఎయిర్పోర్టును నిర్మించారు. ప్రధాని రాక నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. आप सभी देख रहे हैं कि आज पूरा विश्व कितना चिंतित है. पश्चिम एशिया में 1 महीने से युद्ध चल रहा है. युद्ध की वजह से कई सारे देशों में खाने पीने के सामान, पेट्रोल, डीजल, गैस, खाद, ऐसी कई जरूरी चीजों का चारों तरफ संकट पैदा हो गया है. हर देश इस संकट का सामना करने के लिए कुछ न कुछ कोशिश कर रहा है, प्रयास कर रहा है. और हमारा भारत भी इस संकट का पूरी शक्ति से मुकाबला कर रहा है. देशवासियों की ताकत के भरोसे कर रहा है. भारत तो बहुत बड़ी मात्रा में कच्चा तेल और गैस, ये जहां युद्ध चल रहा है ना, इस युद्ध से प्रभावित इलाके से मंगाता है. इसलिए सरकार हर वो कदम उठा रही है जिससे सामान्य परिवारों पर, हमारे किसान भाई बहनों पर इस संकट का बोझ न पड़े. భద్రాచలంలో శ్రీరాముడి మహాపట్టాభిషేకం వైభవంగా సాగింది. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోత్తముడిని భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. వేద మంత్రోచ్చరణలో జయ జయ ధ్వానాల మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన లోకాభిరాముడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ పట్టాభిషేక వేడుకతో భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. జగదేక వీరుడు జగన్మాతను మనువాడిన దృశ్యాలు మదినిండా ఉండగా మరుసటి రోజునే అంగరంగ వైభవంగా పట్టాభిషక్తుడై భక్త కోటికి అభయమిచ్చాడు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భద్రాచల మాడవీధులు సర్వాంగ సుందరంగా మారగా నిత్య పూర్ణాహుతి అనంతరం దేవదేవుడు పల్లకిలో మిథిలా మండపానికి చేరుకున్నారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా మండపం మారుమోగుతున్న వేళ సాగిన పట్టాభిషేక వేడుక ఆద్యాంతం భక్తుల మదిని తోచింది. ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో సాగిన విశ్వక్సేన పూజ పుణ్యహావచనం భక్తి భావాలు పెంచింది. రామరాజ్యంలో ప్రజా శ్రేయస్సు వర్ధిల్లిన తీరు, పాలకులకు ఆదర్శంగా నిలిచేలా అయోధ్యను పరిపాలించిన తీరును వైదిక పెద్దలు కొనియాడారు. క్షత్రస్య యోనిరసి మామాహి గుంసీః నిషసాదధృతం వ్రతో వరుణః పశ్యాస్వా. నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా సాక్షాత్కరించారు. భక్త రామదాసు తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులకు పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించి ఛత్ర చామరాలతో కొలువుదీరిన రాములోరుని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్చరణ మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్త కోటికి కొండంత అభయమిచ్చాడు.
ఈ క్రతువుకు హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు.